వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 22A సంబంధించినటువంటి రచ్చ నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్తుల్ని కూడా ఇవాళ 22A నిషేధ జాబితాలో పెట్టినటువంటి గోల చా సామాన్యులు మధ్యతరగతి వాసులందరికీ కూడా బెంబేలెత్తిస్తోంది. సో అసలు ఈ 22A చట్టం ఏం చెప్తోంది? మరోవైపు ఎందుకు ఈ నిషేధ జాబితాలోకి ప్రభుత్వ అధికారులు ఇంత పెద్ద స్థాయిలో పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల ప్రతిపక్షాలు వాదిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున కమిషన్ల భాగోతం అంటున్నారు, 30% కమిషన్ అంటున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారిది పూర్తి స్థాయిలో ఆయన కుట్రపూరితంగా జరిగింది అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. సో అసలు ఏది వాస్తవం? ఎందుకు ఈ నిషేధ జాబితాలోకి ఇంత భారీ స్థాయిలో ఆఖరికి సీఎం గారి నివాసం కూడా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? మరి అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఎక్కడ తప్పిదం జరిగింది? మాట్లాడదాం. మనతో పాటు భూమి సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో గత కొన్ని ఏళ్లుగా ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలు, ROR చట్టాల మార్పులో కూడా చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి అడ్వకేట్ భూమి సునీల్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే. నమస్తే అన్న, ఏంటి అసలు ఈ 22A చట్టం ఏం చెప్తోంది? ఎందుకు ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో ఇంత క్రూషియల్ నిర్ణయం ఇంత తప్పిదంగా ముందుకెళ్తోంది? మనం 2026లో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావాలంటే టైం మిషన్లో ఒకసారి కొంత వెనక్కి వెళ్ళాలి. 2007కి వెళ్ళాలి, ఇంకా వీలైతే 99కి వెళ్ళాలి. ఎందుకంటే మూలాలు అక్కడ నుంచి ఉన్నాయి. 22A ఒక అవసరం ఏంటి అంటే, ఏ భూములనైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో వాటిని కాపాడడం కోసం అప్పటిదాకా నిబంధన లేదు. ఉదాహరణకి నేను గవర్నమెంట్ ల్యాండ్ అమ్మితే మీరు కొనుక్కోవచ్చా, నేను అమ్మొచ్చా? అసైన్ ల్యాండ్, భూదాను, ఎండోన్మెంట్, వక్ఫ్ ఇవన్నీ కాపాడాల్సిన ఆస్తులు. అప్పటికే చట్టాలు చాలా స్పష్టంగా ఏమంటాయంటే ఈ భూముల అమ్మకాలు కొనుగోలు జరగద్దు అంటాయి. కానీ మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపం వల్ల ఈ దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేస్తాం తప్ప హక్కుల రిజిస్ట్రేషన్ జరిగే వ్యవస్థ మన దేశంలో లేదు. దానివల్ల ఏమవుతుంది, నేను గవర్నమెంట్ ల్యాండ్ నెంబర్ వేసుకుని పోయినా సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద జోక్ ఏంటంటే, నేను చార్మినార్ అమ్మొచ్చు, మీరు కొనొచ్చు. అది నిజమే. మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, దీన్ని చట్టం భాషలో చెప్పాలంటే డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం. అంటే దస్తావేజుల రిజిస్ట్రేషన్ అయితే కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ కాదు. అట్లాంటప్పుడు ప్రభుత్వ భూములని, అసైన్మెంట్ భూములని ఎట్లా కాపాడాలని ఆలోచన వచ్చినప్పుడు 1999లో మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక నిబంధన పెట్టారు. ఈ డాక్యుమెంట్స్ రిజిస్టర్ కాకూడదని. దాని మీద ఇబ్బందులు అయ్యి హైకోర్టు కొట్టేసింది, నిబంధన సరిగా లేదు అని. 2006లో అప్పటి కోని రంగారావు ఆధ్వర్యంలో ఇచ్చిన భూ కమిటీ నివేదిక ఆధారంగా 2007లో మళ్ళొక్కసారి రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A అని కొత్తగా పెట్టారు. ఇప్పుడు అదే పాపులర్ అవుతుంది, 22A లిస్ట్ అని. ఆ లిస్టులో ఏ ఏ భూములు ఉండాలో ఆ చట్టం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ ఫలానా రకాల భూములు ఈ లిస్టులో ఉండాలి, ఫలానా వాళ్ళు ఈ లిస్టులో పెట్టాలి. పెట్టేటప్పుడు దానికి సరైన ఆధారం చూపించి పెట్టాలి. గవర్నమెంట్ ల్యాండ్ అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఆధారం చూపించి పెట్టాలి. అసైన్ ల్యాండ్ అంటే అసైన్మెంట్ రిజిస్టర్ చూపించి పెట్టాలి. భూదాన్ అంటే భూదాన పత్రం ఉండాలి. అట్లా 2007లో లిస్టులు తయారు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి రోజు రోజుకు సమస్య పెరుగుతుంది కానీ తగ్గట్లా. సమస్య ఏమవుతుంది, అందులో ఉండకూడని భూములు చేరిపోయినాయి. నీది నాది పట్టా భూములు కూడా, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల్లో కూడా ఆ లిస్ట్ 30-40 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనము మూలాలకు వెళ్ళాలి. ఎందుకు జరుగుతుంది అట్లా? ఇప్పుడు ఎందుకు సమస్య తీవ్రమైంది? 2007లో లిస్ట్ వస్తే ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 22 దశాబ్దాలు, 20 ఏళ్ళు కావస్తున్నప్పటికి కూడా ఆ లిస్ట్ ఎందుకు ప్యూరిఫై కాలే? ఆ లిస్టులో ఈ రోజుకి ఇంకా ఎందుకు పట్టా భూములు ఉన్నాయి? ఎందుకు ఇంకా కొత్తగా లిస్టులో చేరుతున్నాయి? ఈ మధ్యలోనే రెవెన్యూ మంత్రి అన్నట్టుగా వారు ఏం చెప్తున్నారు, మళ్ళీ కొత్త జాబితా 4 నెలల కింద హైకోర్టు ఆదేశాల మీకు తయారు చేశాము, మళ్ళీ పాతయన్నీ అందులోకి వచ్చేసినాయని చెప్తున్నారు. అసలు రావడానికి సిస్టంలో అది ఎందుకు అవకాశం తప్పిదం జరుగుతుంది? రెండు మనం సూటిగా చూడాలి. ఒకటి, జాబితాలో పెట్టాలి అంటే సెక్షన్ చెప్పినా గౌరవ హైకోర్టు ఇంతవరకు ఇచ్చిన 2-3 కీలక తీర్పులు ఏం చెప్పిందంటే, ఈ జాబితా అంతా ప్రజలకు అందుబాటులో వెబ్సైట్లో ఉంచాలి, నంబర్ 1. రెండోది, ఏ కేటగిరీలో పెడుతున్నారో ఆ కేటగిరీ పేరు రాయాలి. మీరు అసైన్మెంట్ పెడితే అసైన్మెంట్ అని రాయాలి. మూడోది, ఈ కేటగిరీలో పెడతానికి కావాల్సిన ఆధారం ఏముంటే ఆధారాన్ని కూడా అక్కడ పెట్టాలి. ఈ రోజు ఉందా ఆధారం అక్కడ? మీరు 22లో 5 కేటగిరీలు ఉంటాయి, ABCD అని. ప్రభుత్వ భూములు ఒక కేటగిరీ, అసైన్ ల్యాండ్, భూదాన్ ఒక కేటగిరీ, వక్ఫ్, ఎండోన్మెంట్ ఒక కేటగిరీ, తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, సీలింగ్ ల్యాండ్ ఇంకొక కేటగిరీ. ఈ 5 లిస్టులు ఇప్పుడు IGRSలో వచ్చినాయి. ఆ లిస్టులో ఈ ఎవిడెన్సే లేదు, ఒకటి. రెండోది, ఈ లిస్ట్కి కస్టోడియన్ ఎవరు? రిజిస్ట్రేషన్ శాఖనా, రెవెన్యూ శాఖనా, తహసీల్దారా, కలెక్టరా? ఈ ఎవరికొకరికి బాధ్యత చెప్పి, రిజిస్ట్రేషన్ శాఖ అయితే రిజిస్ట్రేషన్ వాళ్ళే కస్టోడియన్గా ఉండాలి. ఎవరు బాధ్యత వహిస్తున్నది లేదు. రెండోది, ఈ లిస్టు కూడా ఒక లిస్టు లేదు. మీరు చూడండి, ఒకప్పుడు భూభారతి ఒక లిస్ట్ ఉండే, ధరణిలో ఒక లిస్ట్ ఉండే, IGRSలో ఒక లిస్ట్ ఉంటుంది, తహసీల్ ఆఫీస్లో ఒక లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇంకో లిస్ట్, మాన్యువల్ లిస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు నేను లిస్టులో చూస్తే నా నెంబర్ ఉండదు. నేను రిజిస్ట్రేషన్కి 4 స్టెప్లు ముందుకు పోయినాక ఇది బ్లాక్ అయ్యి ఉంది, ఇది కాదు అని చెప్తారు. లిస్టులో లేనే లేదు. ఇవన్నిటికీ కారణం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక లిస్టు లేకపోవటం,
ఆ లిస్టు ఎవరో ఒకరి బాధ్యత వహించలాగా లేకపోవటం, సరియైన ఆధారాలని పరిశీలించకుండానే లిస్ట్‌లో పెట్టటము, లిస్ట్‌లో పెట్టడానికి కావాల్సిన స్ట్రిక్ట్ ప్రాసెస్ లేకపోవటం వల్ల ఇబ్బందులొస్తున్నాయి. కానీ కదన్నా ఇక్కడ ఇంత ఫిల్ట్రేషన్, ఇంత ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ఓవరాల్‌గా ఆల్ ఆఫ్ సడెన్ ఓవర్ నైట్‌లో అన్ని సర్వే నంబర్‌లు ఆ లిస్ట్‌లో పెట్టేసి ప్రజల్ని గందరగోళం చేయాల్సినటువంటి అవసరం నేను ఈ ఏమొచ్చింది? అంశం మీద 2007 నుంచి కూడా మాట్లాడుతున్నా. నేనే అప్పటి నుంచి 2 మాటలు చెప్తున్నా. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే 3, 4 అంశాలు గనుక ప్రభుత్వం దృష్టి పెడితే అవుతుంది. ఒకటి, ఈ లిస్ట్‌ని తయారు చేసే బాధ్యత ఎవరో ఒక అధికారి మీద ఉంచండి. హ్మ్. కలెక్టరా, ఆర్‌డీఓనా, తహసీల్దారా వారి ద్వారా జరగాలి. ఏ సర్వే నంబర్ అందులో పెట్టాలన్నా వాళ్ళ సంతకం లేకుండా లిస్ట్‌లోకి రావద్దు ఒకటి. హ్మ్. ఆ లిస్ట్‌లో పెట్టేటప్పుడు ఏ కేటగిరీలో పెట్టినా ఆ కేటగిరీకి సంబంధించిన సరియైన సాక్ష్యం ఉంటేనే ఆ లిస్ట్‌లో పెట్టాలి తప్పిపోతే పెట్టకూడదు. హ్మ్. ఇప్పుడు అసైన్‌మెంట్ అంటే అసైన్‌మెంట్ రిజిస్టర్ ఆధారంగా పెట్టాలి. మూడోదేందంటే ఒక్కసారి అందులో ఉంచిన తర్వాత కూడా డిలీట్ చేయటానికి ఒక చట్టబద్ధమైన ప్రాసెస్ ఉండాలి. సమస్యలొస్తూనే ఉంటాయి. పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. హ్మ్. ఈ పొరపాట్లని సవరించడానికి ఒక అడ్జుడికేషన్ మెకానిజం ఉండాలి. హ్మ్. ఈ రోజున మీకు ఈ సమస్య ఇంతెందుకు తీవ్రంగా అవుతుంది అంటే, పెట్టడానికి సరైన ప్రాసెస్ లేకపోవటం, దాన్ని రకరకాలుగా మిస్‌యూజ్ గూడా అయ్యే అవకాశాలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఒకసారి అందులో చేరిన తర్వాత తీసేసుకోవాలంటే ఎక్కడికి పోవాలి నేను? హ్మ్. కలెక్టర్ పరిష్కరిస్తాడా? ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునలా? వక్ఫ్ ట్రిబ్యునలా? హైకోర్టా? సివిల్ కానీ కోర్టా? సామాన్యులకైతే మాత్రం చాలా చుక్కలు ఇబ్బంది. చుక్కలు చూసే పరిస్థితి అంటే కదా! మనం చూడండి 22 వచ్చిందే ప్రభుత్వ ఆస్తులని, ప్రజల సంపదని కాపాడడానికి. అదే జాబితా హ్మ్. ప్రైవేట్ ఆస్తుల మీద ఇబ్బంది కలగడానికి కూడా ఇదే ఇబ్బంది. డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాగా అయిపోయింది. అవును. 2 వైపులా పదునున్న కత్తి అటువైపు తక్కువ తెగుతుంది. ఇప్పుడు ఇటువైపు ఎక్కువ ఎక్కువ తెగుతుంది లాగా తిరుగుతుంది. తయారైంది. హ్మ్. కానీ దీనికి కాదన్న ఇప్పుడు మీరన్నారు తప్పులు జరిగే అవకాశాలుంటాయి. మంత్రి పొంగులేటి గారు ఏమంటున్నారు? ఒక కాల్ సెంటర్ పెట్టినాము. కాల్ సెంటర్ ఫోన్ చేయండి మీరు. వారానికొకసారి అధికారులు రివ్యూ చేస్తారు. మొత్తం లిస్ట్ పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పుడు ఆ కాల్ సెంటర్‌కి గూడా కనీసం కాల్స్ చేసే పరిస్థితి లేదు గదా సామాన్యులు. అంటే ఇప్పుడు బోలెడు సమస్యలున్నాయి కాబట్టి దానికి అది టెంపరరీ సొల్యూషన్. ఎందుకంటే అందరూ పానిక్‌లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంత ఇమ్మీడియేట్‌గా ఏం మెజర్స్ తీసుకోవాలో అందులో భాగంగా రకరకాల చర్యలు తీసుకుంటారు. కానీ దీర్ఘకాలికంగా ఏం జరగాలి అనడానికి మరి ఇటీవల కాలంలో ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అవును. 22 మొత్తం తొలగించండి అనే ఉద్యమం జరుగుతుంది. అవును. ఒక 2 జీవోలు అక్కడ ప్రభుత్వం ఇష్యూ చేసింది. నేను చెప్పిన అంశాలు చాలా ఉంటాయి దాంట్లో. హ్మ్. అక్కడ ప్రభుత్వాన్ని కూడా చాలా కాలంగా నేను అడ్వైస్ చేస్తూ వస్తున్నా. ఎవరున్నారో అధికారంలో నాకు సంబంధం లేదు. ప్రజల వైపున భూ సమస్యల పరిష్కారం ఏం కావాలో ఎవరున్నా చెప్తూ అవును. వస్తున్నా. ప్రభుత్వానికి చెప్తున్నా, పబ్లిక్ డొమైన్‌లో గూడా నేను చాలా చెప్తున్నా. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ జాబితా ఎట్లా తయారు కావాలి అంటే, ఆర్ఓఆర్ రికార్డ్‌కి ఈ జాబితాకి లింక్ చేశారు. అంటే ఇప్పుడు భూభారతికి 22 లిస్ట్‌కి లింక్ లేదు. హ్మ్. అక్కడ జరిగింది ఇప్పుడు చేసే ప్రయత్నం. ఇప్పుడేమవుతుంది, మీరు భూభారతిలో చూస్తే మీ ల్యాండ్ పట్టానికి కనపడతది. హ్మ్. ఇదే ల్యాండ్ ప్రొబిటర్ లిస్ట్‌లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటది. ఎట్లా హ్మ్. సాధ్యమైతది? అవును. 2 గవర్నమెంట్ రికార్డ్సే కదా! అవును. ఇది పోవాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి అంటే, ఇప్పుడు ఉన్న ఆన్‌లైన్ రికార్డ్ ఏదైతే ఉందో, అప్పుడు ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు, వ్యవసాయ భూములకు సంబంధించిన 22 దీనికి లింక్ అయ్యి ఉండాలి. హ్మ్. దీనికి సెపరేట్‌గా ఉండడానికి లేదు ఒకటి. రెండోది ఎప్పుడు లిస్ట్‌లో పెట్టాలన్నా సరే, పారదర్శకంగా నోటీసులిచ్చి, ఎంక్వైరీ చేసి, అవి విన్న తర్వాతనే లిస్ట్‌లో పెట్టాలి తప్ప, యూనిలాటరల్‌గా అధికారి పెట్టడానికి వీలు ఉండకూడదు. అవును. మూడోది ఏ అధికారి పెడుతున్నాడో ఆయన సిగ్నేచరు, ఆయన వివరాలు ఎప్పుడు అలా రికార్డ్ అయ్యి ఉండాలి. అంటే రేపు పొద్దున తప్పు జరిగితే చర్య ఎవరు ఎవరు తీసుకోవడానికి హ్మ్. బాధ్యత చేయాలి. ఇది 3. ఇక ఒకవేళ అలా సర్వే సబ్ డివిజన్ జరగకుండా ఒక నంబర్‌లో కొంత ల్యాండ్ ఉంది కాబట్టి మొత్తం ల్యాండ్‌ని పెట్టే పరిస్థితి ఉండకూడదు. సబ్ డివిజన్ చేసిన తర్వాత మాత్రమే లిస్ట్‌లో పెట్టాలని నిబంధనలు పెట్టారు. దాంతో పాటుగా లిస్ట్‌లో గనక పట్టా భూమి చేరింది, సొంత ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు చేరాయని గనక ఎవరైనా భావిస్తే ఇబ్బంది ఉంటే గనక ఆర్‌డీఓకి దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చారక్కడ. హ్మ్. ప్రాసెస్ చెప్పారు. అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నోటీసులు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, ఆర్డర్ పాస్ చేయాలి, ఆర్డర్ కాపీ మనకివ్వాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా దీర్ఘకాలికంగా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే, ఈ సమస్య కేవలం అర్బన్ ప్రాంతంలో మాత్రమే లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉంది. అర్బన్‌లో పెద్ద ఎత్తున ఇష్యూ అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో అంత ఇష్యూ కావటం లేదు. అవును. రకరకాల కారణాల వల్ల. నేను ప్రభుత్వానికి కూడా సూచించిందేందంటే, ఒకటి ఇప్పుడు ఈ జాబితాలన్నిటిని ఒకసారి గ్రామాలకే పంపండి. హ్మ్. ఎవరికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే బదులుగా, లేదా ఆఫీసర్‌లని సరిజేయమంటే మళ్ళీ మళ్ళీ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ఇదే అధికారి కదా 4 నెలల కింద తయారు చేసింది. మళ్ళీ అవును. అధికారి తయారు చేసే ఉపయోగం లేదు. ఈ జాబితాలని వ్యవసాయ భూములైతే గ్రామాలకు పంపండి. పట్టణాల్లో ఉన్న భూములైతే వార్డులకు పంపండి. డిస్‌ప్లే చేయండి ఒకటి. కంప్యూటర్‌లో గూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి, ఏ వార్డ్‌కి ఆ వార్డ్ లిస్ట్ కూడా ఒక వెబ్‌సైట్‌లో ఉంచండి. దాని మీద అభ్యంతరాలేముంటే ఒకేసారి అభ్యంతరాలు తీసుకోండి. ఒక నెల రోజులు టైం ఇద్దాం. ఓ 2 నెలలు టైం ఇచ్చి హ్మ్. అభ్యంతరాలు తీసుకున్నట్లయితే మనకొక అంచనా వస్తది. ఎన్ని చోట్ల ఇబ్బందులున్నది. రెండోది ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం. హ్మ్. జిల్లా కలెక్టర్‌కి ఇస్తామా? అడిషనల్ కలెక్టర్‌కా? ఆర్‌డీఓకా? ఎవరికొకరికి అధికారాలనిచ్చి వాళ్ళొక స్పీకింగ్ ఆర్డర్‌లు ఇవ్వటం ద్వారా వీటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ కాదన్న ఇక్కడ మీరింత సొల్యూషన్స్ చెప్తున్నారు దీర్ఘకాలికంగా ఎట్లా పబ్లిక్ ఇబ్బంది పడకూడదని. కానీ ఇవి చేయటానికి ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది
రాత్రి భూ బదలాయింపులు జరిగిపోవటం, భారీ స్థాయిలో భూముల పేర్లు మారటం, ఇవాళ రైతులు రోడ్లకు ఎక్కుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని తెరెనకాల ఏ మాఫియా పనిచేస్తుందనే చర్చ భారీ స్థాయిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు మాకు అందరికీ తెలిసిన విషయం ఏందంటే, మనమేమో రూల్ టైటన్ చేయడం గురించి మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. దోపిడీ చేయాలనుకున్నవాడు లూప్ హోల్స్ ఎక్కడున్నాయో చూసుకుంటాడు. లూప్ హోల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 22 కూడా చాలామంది దాన్ని వెపన్‌గా వాడుకొని సంపాదించుకుంటే వాళ్ళు, భూములు లాక్కునే వాళ్ళు, ఇది ఒక వెపన్‌గా మారిపోయింది. కానీ ప్రభుత్వం విషయానికొచ్చినట్లయితే ఒక మాట నేను చాలా బలంగా చెప్పగలుగుతా. 2 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిగా. భూభారతి చట్టం వచ్చేంత వరకు ఏ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యేంత స్థాయిలో తన పక్క నుండి అన్ని ఎట్టగా క్లియర్ చేసుకుంటూ వచ్చాడు. గత సంవత్సరం ఏప్రిల్ 14న భూభారతి చట్టం అనౌన్స్ అయిన రోజు క్యాబినెట్ అది కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో హ్మ్. నన్నెళ్లి ప్రెజెంట్ చేయమని అన్నాను. ఆ ప్రోటోకాల్ ప్రకారం నేను కాదు ప్రెజెంట్ చేసేది. సీఎం గారు అన్నారు, "ఇది అందరికి అర్థం కావాలి, బాగా ఇంప్లిమెంట్ చేయాలంటే రాసినోడు మీరు మాట్లాడితే ఉపయోగపడుతుందని." నేను కలెక్టర్ల సమావేశాలు గంట మాట్లాడా. హ్మ్. తర్వాత గ్రామాలకు వెళ్లి చేశా. అంతవరకు బానే ఉంది. ఇప్పుడు కూడా 22 విషయం కూడా నిన్న మొన్నటి దాకా సీఎం గారి దృష్టిలో ఇంత తీవ్రత ఆయనకు అర్థమైందని అనుకోను. ఆయన దృష్టి దాకా పోయింది అనుకోను. మీరు ఇది వెళ్ళిన మరుక్షణం చూడండి కొంత ఉపశమన చర్యలు తీసుకొని మొదలుపెడుతున్నా. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలి అంటే, ఈ అన్‌రెస్ట్ పోవాలి, ప్రజల యొక్క ఆస్తులు రక్షించబడాలంటే, ఒకటి రాతపూర్వకమైన గైడ్‌లైన్స్ రావాలి. యెస్. ప్రింట్‌లో హ్మ్. ఉంటే నేనో ఇంకెవరో పోయి అరే! చట్టం ఇట్లా చెప్తుంది కదా! రూల్ ఇట్లుండే ఇప్పుడు ధరణి సమస్యలుండే. భూభారతి చట్టం వచ్చింది కాబట్టి నువ్వు అడగగలుగుతున్నా. ఆర్‌డీఓకి నీకు అధికారం ఉంది నువ్వెందుకు చేయట్లేదు? ఇలా అప్పీల్‌లో నువ్వు కలెక్టర్ అప్పీల్ తీసుకొని ఆర్డర్ పాస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? అడిగే ఒక ధైర్యం దేనికొచ్చింది? హ్మ్. భూభారతి చట్టం వల్ల వచ్చింది. ఇట్లా కూడా దీనికి గైడ్‌లైన్స్ మారాలి ఒకటి. రెండోది చట్టమో, గైడ్‌లైన్స్ మారినంత సరిపోదు. సాఫ్ట్‌వేర్‌లో బోలెడు లోపాలున్నాయి. ఇప్పుడు ధరణి చట్టం మారింది. కానీ వెబ్‌సైట్ ఇంకా మారలా. హ్మ్. వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాల వల్ల ఇప్పుడు మనం ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. భూభారతి అవును. కూడా. అట్లనే 22A సాఫ్ట్‌వేర్‌లో కూడా హ్మ్. మీరు సాఫ్ట్‌వేర్‌లోనే చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. టైటన్ చేయాలి. స్క్రూస్ టైటన్ చేయాలి. అంటే తప్పే జరగకుండా జాగ్రత్తలు తీసుకునే సిస్టమ్ ఉండాలి. తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకోవడానికి యంత్రాంగం ఉండాలి. కానీ ఈ ఈ ఈ ప్రక్రియ అంతా సునీల్ గారు మంత్రి గారికి తెలవకుండా జరిగిందనుకోవచ్చా? ఎందుకంటే 22A లిస్టు 4 నెలల క్రితం జరిగినటువంటి అంశం క్లియర్‌గా ఉంది. అవన్నీ ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినటువంటి జాబితాలున్నాయి. అట్లాగే ఆ జాబితా అప్‌లోడ్ చేసిన ఉన్న లెటర్‌లున్నాయి. ఇంత క్లియర్‌గా ఉన్నాంక అధికారుల తప్పిదమని మంత్రి చేతులు దులుపుకున్నటువంటి తీరుని ఎట్లా చూడాలసలు? అంటే ఇప్పుడు 5, 6 నెలల కింద లిస్టులు రివైజ్ జరుగుస్తున్నాయి. రాష్ట్రమంతా ప్రక్రియ ఉన్నప్పుడు బాధ్యత ఏందంటే ఎవరు చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? కరెక్ట్‌గా ఉందా? లేదా? క్రాస్ చెక్ చేయటం, ఆడిట్ చేయాలి. అవును. సపోజ్ ఇప్పుడు 2024లో లిస్ట్‌లో ఏముండే 2025, 26 లిస్ట్‌లో వీళ్ళు ఏం పెట్టారు? రాండమ్ ఆడిట్ చేసినా కానీ ఇవన్నీ బయటపడేటివి. అంటే ఇది మెకానికల్ ఎక్సర్‌సైజ్ లాగా అయిపోయింది. పోయినసారి ఒక లిస్ట్ ఉంది. హైకోర్ట్ వారు కొత్త లిస్ట్ పెట్టమన్నారు. కాబట్టి మళ్ళీ ఫ్రెష్‌గా ఒక లిస్ట్ తయారైంది. ఆ మధ్య కాలంలో తొలగించుకున్న వాళ్ళ నంబర్ కూడా మళ్ళీ వచ్చిందని చాలామంది కంప్లెయింట్ అవును. చేస్తున్నారు. అవును. ఒకప్పుడు లిస్ట్‌లో ఉండే మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, సాల్వ్ చేయించుకున్నాం, మాకు తీశారు, మళ్ళీ వచ్చి లిస్ట్‌లో పెట్టారని చెప్పి. హ్మ్. ఇది అన్ని లెవెల్‌లో కొంత కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇది కేవలము అధికారుల నెగ్లిజెన్స్ అనేది మాత్రం అనను గాని మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. హ్మ్. చట్టము రూల్స్‌లలో లోపాలు గైడ్‌లైన్స్ లేకపోవడం కావచ్చు, సాఫ్ట్‌వేర్ కానీ లోపాలున్నాయి, మీరు అధికారుల పొరపాట్లు చట్టం ఉన్నాయి. చేసిన దాంట్లో మీకు కీలక పాత్ర ఉంది అసలు ఈ గదా! చట్టానికి సంబంధం అదే కదా! ఇప్పుడు మనం అందరం ఏందంటే అన్ని జిందా తెలుసు మా తెలుసు భూభారతి చట్టానికి 22కి సంబంధమే లేదు. హ్మ్. ఇది రిజిస్ట్రేషన్ చట్టము. అసలు దీని గురించి భూభారతిలో పరిష్కారాలే ఉండవు. ఓకే. రెండోది మీరు భూభారతి ప్రస్తావన చేశారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తా. ధరణి సమస్యలు తీరాలంటే 4 పనులు చేయాలని చెప్పినాం. హ్మ్. చట్టం బాలేదు కాబట్టి కొత్త చట్టం తేవాలి. రూల్స్ తీసుకురావాలి. సాఫ్ట్‌వేర్ మార్చాలి. అధికార యంత్రాంగాల్లో కూడా మార్పులు తీసుకురావాలని. చట్టం బ్రహ్మాండంగా మారింది. అందులో నేను ఇన్వాల్వ్‌మెంట్. మిగతా 3లో నేను లేను గదా! యెస్. రూల్స్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులొచ్చినాయి. సాఫ్ట్‌వేర్‌లో పాత సాఫ్ట్‌వేర్ మేనేజ్మెంట్ మారింది. హ్మ్. ప్రైవేట్ కంపెనీ నుంచి ఎన్ఐసీ అంటే చేతికొచ్చింది ఇప్పుడు కానీ అది ఎట్లుందంటే కొత్త సీసాలో పాత సారా పోసుకున్నట్టుగానే అంటే కనిపిస్తుందా? ఇది అంటే చట్టం గురించి అంతిమంగా ఫలితం వస్తేనే ఇది బాగుందనుకుంటారు. ధరణి పోయి భూభారతి వస్తే అందరికి మేలు జరిగినప్పుడు భూభారతి బాగుందంటారు. హ్మ్. ఏ కారణంతో బాలేకపోయినా వాళ్ళకి చట్టం బాలేదా? రూల్స్ బాలేవా? వెబ్‌సైట్ బాగలేదా? ఆఫీసర్ బాగలేదా? తేడా కామన్ మ్యాన్‌కి ఎట్లా తెలుస్తది? ఎగ్జాక్ట్‌లీ. సో, ఈరోజు నేను టెక్నికల్ పర్సన్ నేనేం చెప్పగలుగుతాను? చట్టం అందరూ అప్రిషియేట్ చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అంతవరకు అనుమానం లేదు. కానీ తర్వాత జరగాల్సిన పనులు జరగలేదు. అంతిమంగా ఫలితం దక్కలేకపోతే ఏమంటారు? నన్ను కూడా అంటున్నారు చాలామంది. అవును. "మీరు భూభారతి చట్టం తెచ్చిరట కదా! అయినా ఏం జరగట్లేదు ఎందుకు?" అని అడిగేవాళ్ళున్నారు. హ్మ్. ఎందుకు జరగట్లేదు అనడానికి మీ ద్వారా చెప్తున్నాను. ఇది కూడా అంతే. ఇప్పుడు మన 22 ఏది కూడా ఒక కాల్ సెంటర్ పెడితేనో, లేకపోతే ఆఫీసర్లందరూ మీకొచ్చి కొత్త లిస్ట్ చేయండి అన్న వెంటనే మార్పు హ్మ్. జరగాలి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఒక స్పష్టమైన ఆదేశాలు కానీ ఇంత భారీ డెసిషన్ సునీల్ గారు. ఇంత పబ్లిక్ ఇంత పానిక్ అయిపోయి, అన్‌రెస్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంత సీరియస్‌గా ఇష్యూని అడ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అహర్నిశలు కష్టపడి కొనుక్కున్నటువంటి ప్రాపర్టీలు కదా! అవి ఓవర్ నైట్‌లో మారిపోతున్నాయి అంటే అంత అంత ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేం కదా! టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేం కదా! అవును. ఇప్పుడు మీరన్నది కరెక్టే. భూమి హక్కు అనేది ఆషామాషిది గాదు.
ఉమ్. నా ఫోన్ పోతేనో, జేబులో పెన్ను పోతేనో, బట్టలు పట్టించుకోరు ఎవరు. పోతే ఇది వద్దు మళ్ళీ కొనుక్కుంటాడు. కానీ అవును. భూమి హక్కు అట్లా కాదు. రెండోది ఈ రోజునున్న అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, మన రాజ్యాంగ ప్రకారము భూమి హక్కు ఒక రాజ్యాంగ హక్కు. ఉమ్. భూమి హక్కు ఒక మానవ హక్కు. అంటే మీరు భూమి హక్కులకు భంగం కలుగుతుంది అంటే, మీరు మానవ హక్కులకి భంగం కలుగుతున్నట్టు. అంత తీవ్రంగా చూస్తున్నాయి కోర్టులు కూడా. ఎగ్జాక్ట్లీ. హైకోర్ట్ అయినా, సుప్రీం కోర్ట్ అయినా. తప్పకుండా ఇంతకంటే సీరియస్‌గా దీని మీద దృష్టి పెట్టాలి. ఇది మామూలు విషయం కూడా కాదు. రెండోది ఇప్పుడు ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 10 రోజుల తర్వాత అది ఫారెన్ ట్రిప్ పోయి వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిగా చేస్తామని. అంటే నేను ఎక్స్‌పర్ట్‌గా నేను ఇటువైపు మాట్లాడట్లేదు. నేను ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నా. 22 సమస్య పరిష్కారం కావాలి అంటే గనక ఉమ్. మూలాలకు మందెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. మూలాలకు మందేయటం అంటే అసలు లిస్ట్‌లో వచ్చేటప్పుడే ఏం జరగాలనే జాగ్రత్తలు సిస్టమ్ టైటన్ చేయాలి. 2 ఒకవేళ అన్ని జరిగినా పొరపాటు వస్తే కూడా సత్వరం ఆ సమస్య పరిష్కరించే ఒక వ్యవస్థను పెట్టాలి. ఒక ఉదాహరణ చాలా సార్లు గౌరవ హైకోర్ట్ ఏం చెప్పిందంటే, మీరు జిల్లా కలెక్టరే గవర్నమెంట్ ల్యాండ్‌ని ప్రొటెక్ట్ చేయాల్సిన అధికారి. ఉమ్. ఆ జిల్లా కలెక్టరే 22 ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని తీర్పు ఇవ్వమని చెప్తున్నారు. అది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితది. ఆయన అవును. స్థాయిలో చేయలేరు కాబట్టి, మీరు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పింది కోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. 3 మెంబర్ కమిటీ వేయండి అని. ఉమ్. ఓ జ్యుడిషియల్ ఆఫీసరు, ఓ రెవెన్యూ ఆఫీసరు, ఓ సర్వే ఆఫీసర్ పెట్టి. కమిటీ పనిచేస్తుందా? అప్పుడు ఒకవేళ ఒరిజినల్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఏంది, ప్రైవేట్ ల్యాండ్ తెలుస్తది. క్లారిటీ వస్తుంది. రెండోది గౌరవ హైకోర్టు గాని, సుప్రీం కోర్ట్ గాని మాటి మాటికి చెప్తుంది ఏందంటే, ఏ ఒక్క రికార్డు ఆధారంగా మీ ప్రభుత్వ భూమి నిర్ధారణకు రావద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు లాస్ట్ 20, 30 సంవత్సరాల రికార్డ్ అది పట్టా అని చెప్తది. ఉమ్. సేత్వాలోనో, కాస్ట్‌లోనో అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మేము ప్రైవేట్‌లో పెడుతున్నాం అంటారు. కేకే ల్యాండ్ అని ఉంటది. కేకే అంటే వాడు పన్ను కట్టకపోవటం వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఖాతా. ఆ తర్వాత వాడు పన్ను కట్టి ఉంటాడు, పట్టా ల్యాండ్ అయిపోయి ఉంటది. ఉమ్. ఇప్పుడు వీళ్ళేమంటారు? కాస్ట్‌లో కేకే అని ఉంది కాబట్టి మేము ఇప్పుడు ప్రైవేట్‌లో పెడతాం. అంటే కానీ హిస్టారికల్ రికార్డ్ ఈ అది. చట్టాల లొసుగులు తీసుకొని రీసెంట్ గా హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో భూదందా జరుగుతోంది, చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద అప్లికేషన్లు వస్తున్నాయి అనేది కూడా చర్చ అంటే జరుగుతుంది. ఒక సూటిగా ఒక మాట. ఈ దేశంలో భూములన్నిటికంటే ఏ రాష్ట్రంగా భూమికి ఒకటే రికార్డ్ ఎందుకు ఉండొద్దు? ఒకటే చట్టం ఎందుకు ఉండొద్దు? అవును. ఆ రికార్డ్‌లో ఉన్న వివరాలు గవర్నమెంట్ ఎందుకు గ్యారంటీ ఇవ్వదు? ఉమ్. రికార్డ్‌లో పేరున్న తర్వాత నాకు నష్టం జరిగితే మీరే ఇన్స్యూరెన్స్ ఇవ్వాలి గదా! అవును. అన్ని ఒక 90 దేశాల వ్యవస్థ ఉంది గదా! మనం ఎందుకు టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తెచ్చుకోము? తేవాలన్న ప్రతిసారి అడ్డంకులొస్తున్నాయి. టైటిల్ గ్యారంటీ ఎప్పుడైతే అంటామో, ఈ పలానా రికార్డే ఫైనలు. ఉమ్. ఈ రికార్డ్‌లో నువ్వు పేరుంటే నువ్వే ఓనర్ అని గవర్నమెంటే గ్యారంటీ. నీకేమైనా నష్టం జరిగితే ప్రభుత్వం జుర్మానా కడతది. అట్లాంటి చట్టం కావాలన్నప్పుడల్లా ఇబ్బందులొస్తున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం ఈ దేశ భూ సమస్యల పరిష్కారం కావాలి అంటే, ఇప్పుడున్న ప్రిజంప్టివ్ రికార్డు స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి. భూములకు ఒకటే రికార్డు ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. యాక్సెసిబుల్‌గా ఉండాలి. అందులో రాయడానికి పకడ్బందీ విధానం ఉండాలి. అందులో ఉన్నవాడికే పుస్తకం ఉండాలి. పుస్తకం ఉన్నవాడికి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి. Yes. ఇప్పుడు అది లేదు. నా చేతిలో పాస్‌బుక్ ఉంటది. పట్టా అంటారు. నేను అమ్మాలంటే నువ్వు అమ్మడానికి వీల్లేదు. ఇది 22 years అసలు start. 22 ఉంది. అది ఆ సిస్టమ్. అది నేను చెప్తున్నది అల్టిమేట్ లాంగ్ టర్మ్. కానీ ఇక్కడ ఇంకొకటి నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నిషేధిత జాబితా ఇచ్చింది ఆర్డీఓలు, ఎంఆర్ఓల స్థాయి నుంచే ప్రభుత్వం నిషేధిత జాబితాలో పంపించిన లిస్టే వీళ్ళు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్ఓసీలు చెల్లట్లేదే ప్రైవేట్ ల్యాండ్లకు. యూనివర్సిటీలు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి ఎన్ఓసీకి వెళ్ళాలి. లేదు. అసలు ఎన్ఓసీ కాన్సెప్టే తప్పు. హైకోర్టు చెప్పింది మీరెవరు ఎన్ఓసీలు ఇవ్వటానికి? లిస్ట్‌లో ఉంచాలా, తీయాలా నిర్ణయం తీసుకోవాలి తప్ప, సో వన్స్ ఒకసారి లిస్ట్లోకి ఎక్కితే మళ్ళీ అంతే. ఇంకా లిస్ట్‌లోకి దాన్ని ఏం చేయడం తీయాలంటే మళ్ళీ ఈయనకి తహసీల్దార్‌కి ఎవరికి అధికారం లేదు. ఉమ్. ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఒకవేళ మీ పట్టా ల్యాండ్ గనక లిస్ట్‌లో గవర్నమెంట్ అనో, అసైన్డ్ అనో పడి ఉంటే ఉమ్. కలెక్టరే చేయాలి. మీ పట్టా ల్యాండ్ ఎండోన్మెంట్ అనో, వక్ఫ్ అనో పడి ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్, వక్ఫ్ ట్రిబ్యునల్‌కి పోవాలి. లేదా మీరు సివిల్ కోర్ట్‌లో కేస్ ఏసుకొని తెచ్చుకోవాలి. ఇది ఏ వ్యక్తికైనా కష్టమైన ప్రాసెస్ కాబట్టి, నేను మాటికి చెప్తుంది ఏందంటే, అది వ్యక్తుల అప్లికేషన్ పెట్టుకునే దాకా చూడొద్దు. ప్రభుత్వమే లిస్టులని తప్పులుంటే సరిచేసి సుమోటోగా ప్రయత్నం చేయాలి. సంతోషం ఏందంటే, నేను ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. డివిజన్ చేస్తామని. దరఖాస్తులు పెట్టుకోవడం కాదు, అసలు అధికారులే అసలు ఏం తప్పులున్నాయి మీరే సవరించండి అని. అది జరగాలంటే ఒక ప్రాసెస్ పెట్టి అట్లా సవరిస్తే ఈ రోజున్న సమస్యలో 80-90% కానీ పరిష్కారం. ప్రభుత్వంలో ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ జరిగింది అనుకోవచ్చు సునీల్ గారు. అంటే నేను ఆ కామెంట్ చేయలేను. రెవెన్యూలో నేను లేను. నేను ఓన్లీ భూభారతి చట్టం తయారు చేసేంత వరకు మాత్రమే అధికారికంగా ఉన్నాను, చేసి పెట్టాను. ఇప్పుడు వ్యవసాయ కమిషన్‌లో మిగతా పనులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఒక మాట అయితే చెప్పొచ్చు. ఇంతకంటే బెటర్‌గా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిపాలనలో అంటే ఇప్పుడు ఈ ల్యాండ్‌కి సంబంధించిన అంశాలు మనం ఏదైతే గత సంవత్సరం భూభారతి చట్టం వచ్చినంత వరకు ఏ స్పిరిట్‌లో అయితే గవర్నమెంట్ పనిచేసిందో, అది కొనసాగితే గనక ఇట్లాంటి సమస్యలు సో కొనసాగలేదంటే ఎక్కడో నీరు గారిందని అర్థమా? ఇప్పుడు చాలా అంశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా! సాఫ్ట్‌వేర్ విషయంలో కావచ్చు, ఇతరత్రా విషయంలో కావచ్చు, ఆఫీసుల మీద అజమాయిషీ కావచ్చు. ఆఫీసుల మీద అజమాయిషీ స్ట్రిక్ట్‌గా ఉండుంటే పొరపాట్లు కూడా వచ్చేటివి కాదు కదా! సో నేను ఎక్కడ డైల్యూట్ అయిందని అనుకుంటున్నారు ఇక మీరు? అంత నేను మైన్యూట్ డీటెయిల్‌కి వెళ్ళను గానీ, ఒకటైతే చెప్తాను. ఇప్పటికి కూడా చాలా చేయడానికి అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ప్రజల ఆకాంక్షలో ప్రధానమైన ఆకాంక్ష భూమి హక్కులు. భూమి వస్తదని, భూమి హక్కులు భద్రంగా ఉంటాయని. అది అచీవ్ చేయటంలో 10 ఏళ్లలో చాలా కొన్ని సాధించగలిగిన చాలా తప్పులు జరిగినాయి. ఇప్పటికైనా
భూమి ఉన్నవాడికి పుస్తకం ఉండాలి, పుస్తకం ఉన్నవాడు అమ్ముకోవడానికి అవకాశం ఉండాలి. కానీ ఇప్పుడు భూమి ఉన్నోడికి బుక్ లేదు, బుక్ ఉంటే తప్పులున్నాయి, అన్నీ ఉన్నా గానీ 22లో పడదని చెప్పి కానీ ఇక్కడ ఇప్పుడు 22A లిస్ట్ కూడా చివరిగా సునీల్ గారు రీసెంట్గా ఒక అమీన్పూర్లో ఒక సర్వే నెంబర్ 340 ఫర్ ఎగ్జాంపుల్, అది నాకు తెలిసినటువంటి వ్యక్తిది. అరగంటకు ఒకసారి లిస్ట్ లో మారిపోతుంది, ఒకసారి ఏమో అర్బన్ సీలింగ్ లో అంతే కదా. పడిపోతుంది, ఒక అరగంటకి ఏమో మీరే చెప్పారు కోర్టు ఇప్పుడు. కేసెస్ లో నేను పడిపోతుంది. అదే చెప్తున్నా. ఈ రోజున లిస్ట్‌లో ఎట్లా పెట్టాలి, ఎట్లా తీయాలి అనే నిబంధన సరే స్ట్రాంగ్‌గా లేకుండా, రైటింగ్ గైడ్‌లైన్స్ లేకుండా, దాని సాఫ్ట్‌వేర్ లాకింగ్ సిస్టమ్ లేకపోతే, ఈ క్షణం అది లిస్ట్‌లో ఉంటది. నేను మళ్ళీ మరు తీస్తా. క్షణంలో వెళ్ళిపోతుంది. మళ్ళా క్షణంలో లిస్ట్ అట్లా చాలా సంఘటనలు వచ్చినాయి కదా! గత 10 ఏళ్లుగా Yeah. చాలా సందర్భాలలో ఇయాల ప్రొబిటర్‌లో ఉంటది, రేపు ఉండదు, మళ్ళీ ఎల్లుండి ప్రొబిటర్‌లో ఉంటది. ఇది పోవాలి అంటే నేను ఇప్పటిదాకా ఏదైతే పేర్కొన్నానో ఇవి మీరు స్క్రూటినైజ్ టైటన్ చేయకపోతే ఇప్పుడు రిలీఫ్ దొరకొచ్చు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అన్ని తీసేయొచ్చు. రేపు రాదని గ్యారంటీ ఉంటుందా? అది అట్లా ఉండాలి. ఈ సమస్య ఎప్పటికీ ఉంటుంది. 2007 నుంచి ఉంది. ఇది కొత్తగా రాలేదు. ఇప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నాం. ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు. ఈ 22A లిస్ట్ దాదాపు 10 రాష్ట్రాల్లో ఉంది. మరి అక్కడ లేనంతగా ఎక్కువ సమస్యలు ఆంధ్ర, తెలంగాణలో ఎందుకు వస్తున్నాయని ఒకసారి ఆలోచన చేయాలి. ఎగ్జాక్ట్. కానీ ఎక్కడ లోపం ఉందో కూడా అక్కడ మందేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సునీల్ గారు. Thank you. సో ఇది సునీల్ గారు చెప్తుంది. కాబట్టి ఇది కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏం కాదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల తప్పిదాలు, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా పర్ఫెక్ట్గా సొల్యూషన్ ఎక్కడ మూలాలు ఉన్నాయో ఆ మూలాలకి మందేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలు స్వేచ్ఛగా తమ భూమి హక్కులు తాము కోల్పోకుండా కాపాడగలిగినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 22A సంబంధించినటువంటి నిషేధిత జాబితాల మీద మీకున్నటువంటి డౌట్లను, అభిప్రాయాలను కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.